ప్రెజెంట్ అయితే కాకి బుల్లెట్స్ అండ్ హైదరాబాద్ లయన్స్ కి అయితే మ్యాచ్ జరుగుతుంది. సో కాకి బుల్లెట్స్ ఇరగదీసేస్తున్నారని చెప్పాలి. మరి ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో లోహిత్ గారిని అడుగుదాం. లోహిత్ గారు, అమ్మ ఇది క్రికెట్ లాస్ట్ బాల్ దాకా మనం చెప్పకూడదు, ఒకటి చెప్పలేం కూడా. ఎందుకంటే బోత్ టీమ్స్ ఆర్ ప్లేయింగ్ సో వెల్. అంత ఈజీ తీసుకునే మ్యాచ్ ఏం కాదు. ఎందుకంటే అందరూ చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఎస్పెషల్లీ ఎలైట్ క్రికెట్ లీగ్ ఇట్లా కండక్ట్ చేస్తుంది అని మేము ఎప్పుడైతే వాళ్ళకి అప్రోచ్ అయ్యామో చాలా సీరియస్గా ఒక 2 months నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకని మనం బాల్ టు బాల్ వేసుకోవాలి కానీ మ్యాచ్ ప్రెడిక్షన్ అయితే లేదు. బట్ ఒక రకంగా పోలీస్ టీమ్ స్ట్రాంగ్గా కనపడుతుంది, కానీ యూ నెవర్ నో. లాస్ట్ వరకు ఎవరు గెలుస్తారని చెప్పలేరు అంటారా? చెప్పలేం. మీకు అంటే ఇప్పుడు వరకు ఉన్న టీమ్స్ లో మీకు బెస్ట్ టీమ్ అని ఏది అనిపించింది? నేను అంటే సినీ హీరోస్కే నేను ఓటేస్తా. అంటే నాకేం పార్షాలిటీ కాదు, బట్ నేను ఐ నో దెమ్ అండ్ ఐ నో దే స్ట్రెంత్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. ఆ టీంలో ఉన్న సభ్యులతో చాలామంది నాకు క్లోజ్గా ఉన్నాను నేను. అంటే వాళ్ళు రెగ్యులర్గా అంటే క్రికెట్టే వాళ్ళకి ఇంకొక పెద్ద వ్యసనం. అంత సీరియస్గా ఆడుతున్నారు వాళ్ళు. లైక్ దాంట్లో తమన్ కావచ్చు, తమన్ మ్యూజిక్ అది తను చేసే కీబోర్డుతో పాటు ఫ్లైట్లో తనతో పాటు క్రికెట్ కిట్ కూడా క్యారీ చేస్తాడు ప్రతి చోట. నాట్ ఓన్లీ ఇన్ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో కూడా క్యారీ చేస్తాడు. ఏ దేశం వెళ్ళినా కూడా క్రికెట్ కిట్ కంపల్సరీ ఉంటుంది. అంటే అంత ఇష్టం క్రికెట్ అంటే తను. అతను నిజంగా గ్రౌండ్లో స్టాండ్ అయ్యి సిక్స్లు కొట్టడం కానీ మొదలెడితే హయ్యెస్ట్ సిక్స్లు, నేను సౌత్ ఆఫ్రికాలో ఆడితే తనే హయ్యెస్ట్ సిక్స్ తనే, హయ్యెస్ట్ వికెట్స్ తనే, హయ్యెస్ట్ క్యాచెస్ తనే, అట్లా హయ్యెస్ట్ రన్స్ తనే. అట్లా అంటే అంత సీరియస్గా ఆడతారు కాబట్టి నాకు వాళ్ళ స్ట్రెంత్ తెలుసు. ఆ రోజు వాళ్ళది అయితే వాళ్ళ ముందు ఎవరు ఉండరు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్స్ చూసాము. సో ఆ ప్లేయర్స్ ఎలా ఆడతారు అనేది అందరికీ ఒక ఐడియా ఉంది. బట్ కాకి బుల్లెట్స్ ఈ పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడడం ఇదే ఫస్ట్ టైం చాలా మంది కూడా. సో వాళ్ళతో మ్యాచ్ ఆడడం ఎలా? మీకు సివి ఆనంద్ గారు సహజంగానే క్రికెటర్, దాని మీద ఒక అంచనా ఉంది. ఇప్పుడు లోక్నాథ్ గారు కానీ, రాంబాబు గారు కానీ, వేణుగోపాల్ రెడ్డి వీళ్ళంతా రెగ్యులర్ క్రికెట్ ఆడతారు కాబట్టి వాళ్ళ టీం స్ట్రాంగ్ అనేది అందరికీ తెలుసు. సర్ప్రైజింగ్ ఏంటంటే టీవీ రైడర్స్ చాలా బాగా ఆడతారు. బట్ టీవీ రైడర్స్ ని ఓడించిన టీము మీకు కార్పొరేట్ మిసైల్స్ టీం. దట్ ఈస్ సర్ప్రైజ్.